హైదరాబాద్ అంబర్పేటలో 5 విద్యార్థినులు కనిపించకుండా పోయారు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినులు డాన్స్ ప్రోగ్రాం ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చీకటి పడినా తిరిగి ఇంటికి చేరలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి విద్యార్థినుల జాడ కోసం గాలిస్తున్నారు. కనిపించకుండా పోయిన విద్యార్థినులలో శ్రీనిధి, ప్రతిభ, సంగీత, ప్రీతి, నంది ఉన్నారు. వీరంతా బాపునగర్లోని ప్రగతి విద్యానికేతన్లో 7వ తరగతి చదువుతున్నారు. లాస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి షాప్లోకి వచ్చి మాకు అందరికి ప్రోగ్రామ్ ఉంది మమ్మీ మేము పోతున్నాం అంటే ఎవరు పోతారంటే మేము 5 ఫ్రెండ్స్ కలిసిపోతున్నాం అంటే ఎక్కడికి పోతారంటే అక్కడ ప్రోగ్రామ్ కాగానే మళ్ళీ వస్తా అనిపోయింది. 1:30కు నా దగ్గరికి నుంచి వెళ్ళింది. ఇక అందరు దోస్తులను తీసుకొని పోయేవరకు 4:30-4కి వెళ్ళిందని వాళ్ళు అంటారు. నేను చూడలేను అది కూడా. ఇక వాళ్ళ పేరెంట్స్ అందరు పోయిన పిల్లల పేరెంట్స్ అందరు నాకు ఫోన్ చేసిర్రు, మీ అమ్మాయి ఉందా, మా అమ్మాయి ఇట్లా ఎవరు లేరు, ఎక్కడ తీసుకొని పోయింది మీ అమ్మ, ఈ పైసలు లేవు, మా పిల్లలు ఎవరు లేరు అని వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు మా పిల్ల ఎక్కడ పోయింది. కూడా ఏమొద్దామా నేను ఒక జుట్టు వేసుకొని పోతా, లాస్ట్ ఎగ్జామ్ కదా అన్నది. ఒకరోజు పంపించరా నన్ను, ఏం కాదు రాయనిస్తారు అన్నది. సరే అని నేను వెళ్ళిపోయాను 8 గంటలకి. ఇప్పుడు 6 గంటలకు వచ్చే వరకు అమ్మాయి లేదు. 3 గంటలకు పోయింది సార్. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది, వచ్చింది. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది. ఎందుకు తిరుగుతున్నావు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని అన్నది. కానీ నేను తిట్టినా, ఇప్పుడు ఏం డ్యాన్స్ ప్రోగ్రాము పోవద్దు అది దాన్ని తిడితే ఆయన చెప్పక చేయకనే పోయింది. వాళ్ళ బాబుతో చెప్పిపోయిందట, సంగీత వాళ్ళ తమ్ముతో డ్యాన్స్ ప్రోగ్రామ్కే పోతున్నామని చెప్పిపోయిందట. డ్యాన్స్కే పోయినట్టు స్కూల్ సారు ఫోన్ చేసినా సార్ వస్తలేడు. ప్రిన్సిపాల్ సారు 7th క్లాస్ అందరు 7th.